హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు 7th జులై ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో, ఇవి కూడా పీవైక్యూసేనండి. సో, మన ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ ప్రిపరేషన్ ఫర్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇదొచ్చేసి క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ గురించి ఆ ఇయర్ అంతా కూడా మనకి న్యూస్ పేపర్‌లో వస్తూనే ఉందండి. దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. Climate Smart Village approach in India is a part of a project led by Climate Change, Agriculture and Food Security, an international research program. ఈ క్లైమేట్ స్మార్ట్ విలేజ్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ యొక్క ప్రాజెక్ట్ క్లైమేట్ చేంజ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించింది అని అంటున్నారు. రైట్? సో, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ చూడండి. ద ప్రాజెక్ట్ ఆఫ్ CCAFS అంటే క్లైమేట్ చేంజ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఈస్ క్యారీడ్ ఔట్ అండర్ కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఫ్రాన్స్. రైట్? సో, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ క్యారీడ్ ఔట్. ఇట్ ఈస్ క్యారీడ్ ఔట్ అండర్ కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్. అది ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ దానిది ఫ్రాన్స్‌లో ఉందన్నమాట. థర్డ్ పాయింట్ చూడండి. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఆరిడ్ ట్రాపిక్స్ ఇన్ ఇండియా ఈస్ వన్ ఆఫ్ ద CGIAR's రీసెర్చ్ సెంటర్స్ అంటున్నారు. మన ఇక్రిసాట్ ఏదైతే ఉందో అది CGIAR's యొక్క రీసెర్చ్ సెంటర్ అనేసి వన్ ఆఫ్ ఇట్ అనేసి అంటున్నారనమాట. రైట్? యాహ్! వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ ఏంటో చెప్పండి. తర్వాత ఇందులో కూడా 3 కూడా కరెక్టేనండి. రైట్? సో, జనరల్‌గా క్లైమేట్ స్మార్ట్ విలేజ్ గురించి మనకి కరెంట్ అఫైర్స్‌లో మనం చూస్తాం. కానీ ఎంతవరకు రీసెర్చ్ చేయాలి? ప్రిలిమ్స్‌కి ఇది ఎంత రెలెవెంట్ అన్నది ఇలాంటి క్వెషన్స్ చూసి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? యెస్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ ద టర్మ్ క్యూబిట్ ఈస్ యూజ్డ్? క్యూబిట్ అనే టర్మ్ వీటిలలో దేనికి వాడతారు అని అడుగుతున్నారు. రైట్? సో, క్లౌడ్ సర్వీసెసా, క్వాంటమ్ కంప్యూటింగా, విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీసా, వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీసా? వీటిలలో ఎందులో క్యూబిట్ అనే టర్మ్‌ని యూజ్ చేస్తారు? మెన్షన్ అయ్యి ఉంటుంది అని అడుగుతున్నారు. సో, ఇది వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. దీని ఆన్సర్ వచ్చేసి బి. క్వాంటమ్ కంప్యూటింగ్ అండి. క్యూబిట్ వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్‌లో యూజ్ చేసే టర్మ్ అన్నమాట. రైట్? యెస్. If a particular area is brought under the fifth schedule of the Constitution of India, which one of the following statements best reflects the consequence of it? సో, ఒకవేళ ఒక ఏరియాని ఫిఫ్త్ షెడ్యూల్‌లో పెట్టారు అనుకోండి. మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఫిఫ్త్ షెడ్యూల్ కిందకి ఆ ఏరియా వస్తుంది అని చెప్పారు అంటే, వీటిలలోని ఏ స్టేట్మెంట్ దాని కాన్సిక్వెన్స్ ని చూపించగలుగుతోంది అనేసి అడుగుతున్నారు. రైట్? స్టేట్మెంట్స్ చూడండి. This would prevent the transfer of land of tribal people to non-tribal people. This would create a local self-governing body in that area. This would convert that area into a union territory. The state having such area would be declared a special category state. సో, ఇవి స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఏం లేదు. వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి. దిస్ వుడ్ ప్రివెంట్ ద ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ టు నాన్ ట్రైబల్ పీపుల్ అన్నమాట. ట్రైబల్ పీపుల్ యొక్క ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని నాన్ ట్రైబల్ పీపుల్‌కి ట్రాన్స్‌ఫర్ చెయ్యరన్నమాట. ఒకవేళ ఒక ఏరియాని ఫిఫ్త్ షెడ్యూల్‌లో పెడితే. ఓకేనా? సో, అదండి. ఫిఫ్త్ షెడ్యూల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మనకి యూపీఎస్సీ టాపర్ అను కుమారి గారు ఉన్నారు కదా! సో, ఆవిడ 2018 బ్యాచ్ టాపర్. ఆవిడ ఒకసారి ప్రిపరేషన్ టైమ్‌లో ఆవిడ ఒక ఎక్కడో కోచింగ్ సెంటర్‌కి వెళ్ళి ఒక సార్‌ని కలిసారంట. సార్ సింపుల్‌గా ఫిఫ్త్ షెడ్యూల్ గురించి మాట్లాడు అంటే ఆవిడ చెప్పలేక నాకు దీని మీద నాలెడ్జ్ లేదు అంటే, "నువ్వు క్లియర్ చేయవు" అని మొహం మీద చెప్పారంట ఆవిడకి. సో, "ఇదే తెలీదు నీకు క్లియర్ చేస్తావని ఎలా అనుకుంటున్నావు" అని చెప్పారంట. సో, ఆవిడ చాలా డీమోటివేట్ అయిపోయి ఇది నా వల్ల కాదేమో ఎందుకంటే ఆవిడకున్నది ఓన్లీ ఒక్క అటెంప్టే అన్నమాట. ఆవిడ డీమోటివేట్ అయిపోయి ఫీల్ అయ్యారు. కానీ మళ్ళీ వాళ్ళ బ్రదర్‌తో మాట్లాడి
లేదు నువ్వెలా అన్నా చేయగలుగుతావు అని వాళ్ళ బ్రదర్ ఎంకరేజ్ చేశారనమాట ఆవిడని. సో, ఏంటి అంటే మీకు ఇప్పుడు కూడా ఏదైనా క్వెషన్ మీకు అర్థం కావట్లేదు అనుకుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు టాపర్‌గా ఎవరైతే మన పేపర్‌లలో ఫోటోలొస్తున్నాయి, లేదా ఎక్కడ మంచి మంచి ఆఫీసుల్లో వర్క్ చేస్తున్నారు అని మీరనుకుంటున్నారో, వాళ్ళు కూడా ఒకప్పుడు మీ స్టేజ్ నుంచే స్టార్ట్ చేశారు. రైట్? సో, అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు డీమోటివేట్ చేసుకోకండి. సబ్జెక్ట్ అన్నది విత్ టైమ్ ఒస్తుంది. కొన్నిసార్లు టాపర్స్‌కి కూడా పేపర్‌లో చాలా క్వెషన్స్ రావు. రైట్? అది ప్రాక్టీస్‌తో ఇంప్రూవ్ అవుతారు వాళ్ళలాగా. ఓకే. అలా వాళ్ళు టాపర్స్ కింద మారుతారు. అంతేకాని మనం అందరం గూడా స్టార్టింగ్ పాయింట్‌లో మీరున్నారు అని మీరు కన్సిడర్ చేసుకోండి. డీమోటివేట్ అయితే కాకండి. ఒకటి రాట్లేదు అంటే. ఓకేనా? సో, అంతేనండి. మా ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది. మీరు ఈ ఎగ్జామ్ క్లియర్ చేసే విధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి గానీ, సబ్జెక్ట్ విషయంలో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి కూడా తెలుగు యూపీఎస్సీ గురు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తుంది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్.